ఒకసారి వెనక్కి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భీమవరం పర్యటనకు సంబంధించి ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు వారి పర్యటనకు సంబంధించినటువంటి విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు అందరం కూడా కలవడం జరిగింది. మీ అందరికి తెలిసినటువంటి నెలలో రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ఆక్వా రంగానికి సంబంధించినటువంటి సంఘ ప్రతినిధులతో, రైతులతో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖాముఖి కార్యక్రమం జరగడం, గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని రావడం, ఆ సమావేశం సాక్షిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గడువు ఇవ్వడం, లేని పక్షంలో నేరుగా నేనే భీమవరం వస్తాను, అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపడతాననేటువంటి మాట గడిచినటువంటి మాసం జరిగినటువంటి సమావేశంలో వారు చెప్పడం జరిగింది. అందులో 15వ తారీఖున పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావడం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగంతో, ఆక్వా రైతులందరితో కూడా వారు కలిసి చర్చించి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 4-5 మాసాలుగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఆక్వా రైతులు ఉన్నటువంటి రాష్ట్రం, ఎకరాలు సాగు జరుగుతున్నటువంటి ఆక్వా రంగం సాగు జరుగుతున్నటువంటి రాష్ట్రం, సీ ఫుడ్ ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దాంట్లో దాదాపు 40% ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఘనత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. ఆక్వా రంగం ఈరోజు సంక్షోభంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొద్దునిద్ర వహిస్తూ ఉంది. ఏ రకంగా కూడా ఆదుకోవాలనేటువంటి తాపత్రయం కానీ, వారిని ఏ రకంగా కాపాడాలనేటువంటి ప్రయత్నం కానీ ప్రభుత్వం చేయకపోవడం అనేటువంటిది సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్సడా సంస్థని ఏర్పాటు చేసి చైర్మన్గా నేరుగా ముఖ్యమంత్రి గారే దానికి బాధ్యత వహించి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆక్వా రైతులకి తక్షణమే ఒక రెగ్యులేషన్ అనేటువంటిది అప్సడా ద్వారా ఆ రెగ్యులేషన్ని ఏర్పాటు చేసి ఫీడ్ రేట్లు పెరిగినా లేదా సీడ్ రేట్ పెరిగినా అప్సడా ఆధ్వర్యంలో అది ఎప్పటికప్పుడు జరగాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని మానిటర్ చేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాలు అంటే 2019-24 మధ్యలో ఎప్పుడూ ఏ ఆక్వా రైతు కూడా రోడ్డు ఎక్కకుండా చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రైతుటువంటి రేటు తరిగిపోతూ ఉంది. రైతు కొనేటువంటి సీడు ఫీడ్ రేట్లు ఏమో పెరిగిపోతూ ఉన్నాయి. మేము ఏం చేయాలి? మాకు 100 కౌంట్ దాదాపు 270 నుంచి 280 రూపాయలు మాకు పడతా ఉంటే మేము అమ్ముకుంటే 220 రూపాయల నుంచి 230 రూపాయలు మాత్రమే వస్తుంది. దాదాపు 30 నుంచి 50 రూపాయలు ప్రతి 100 కౌంట్కి నష్టపోతూ ఉన్నాం అనేటువంటి బాధ రైతాంగం రోడ్డెక్కి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి వినబడదు, కనబడదు. ఏ రకంగా కాపాడాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. 18వ సంవత్సరంకి రాష్ట్రం నుంచి దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఎగుమతులు ఆక్వా రంగం నుంచి జరిగితే 19-24 వచ్చేసరికి దాన్ని 19,000 కోట్లకి తీసుకెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 50% ఇంక్రీజ్ చేశాం. ఈ మరింత ఆక్వా రంగంలోకి వద్దామనుకున్నటువంటి వారిని ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. తలమానికంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఆక్వా రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వంలో జరిగితే
ఈరోజు ఆ రంగానికి సప్లై చేస్తున్నటువంటి 4-5 కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా బాగుపడాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకు తాపత్రయం. 16 రూపాయలు ఫీడ్ రేట్ పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పిలుస్తారు. ఇప్పుడే వాసుబాబు గారు చెప్పారు, పిలిచే మీరు ఏ రకంగా పెంచుతారు, 4 రూపాయలు తగ్గించండి అంటారు. ఆయన 4 రూపాయలు చెప్తే వీళ్ళు 2 రూపాయలు తగ్గిస్తారు. బనామీ మీద దాదాపు 10 రూపాయలు, టైగర్ ప్రాన్ ఫీడ్ మీద దాదాపు 12 రూపాయలు. ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యమైనటువంటి రైతు దాదాపు 3 లక్షల మంది రైతులు ఈ రంగం మీద ఆధారపడినటువంటి వారి కుటుంబాలు ఏమైపోతాయనేటువంటి కనీస ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం చాలా సిగ్గుచేటు. అందుకనే వారి తాలూకా బాధని, వారి కష్టాన్ని, వారి నష్టాన్ని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి వారికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రేపు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ కార్యక్రమం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గొడవల పార్టీ లేకపోతే ఇంకోటో నిత్యం విమర్శలే తప్ప ప్రజా సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి లేకపోవడం చాలా శోచనీయం. ఈ ఒక్క అంశమే కాదు, నిన్న మత్స్యకారులు దానికి ఈ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేటువంటి ఏకైక నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆలోచనకి రాష్ట్ర ప్రజలందరూ వచ్చారు. అందుకనే వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రజల్ని దోచుకునేటువంటి వ్యవస్థలు నాయుడు గారి వెనకాల పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. బొమ్మను ముందు పెడతారు, వెనకాల ఆయన నీడలో చేరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని దోపేటువంటి ప్రతి వర్గం చంద్రబాబులోనే ఉంటాయి. అందరినీ దోచుకునేటువంటి వ్యాపారం. లేదు, ఆ కులం లేదు, ఈ మతం లేదు అంటే ఉండవు. కులం గోత్రం ఉండదు, మతం అడ్డు ఉండదు. ఏ మతం వాడైనా వాళ్ళకి ఒకటే పని. కాలేజీ, చైతన్య కాలేజీ, భాష్యం కాలేజీ, భవిష్య కాలేజీ, విజ్ఞాన కాలేజీ, విజ్ఞాన స్కూలు, నారాయణ స్కూలు, చైతన్య స్కూలు. ఏ స్కూల్ అయినా, ఎవడైనా, బడైనా, కాలేజీ అయినా మొత్తం చంద్రబాబే. చంద్రబాబు నాయుడికి పెట్టుబడి ఇస్తారు, లంచం ఇస్తారు. ఎలక్షన్ ఖర్చుల కింద వందల వేల కోట్ల రూపాయలు చంద్రబాబుకి సాయం చేస్తారు. చంద్రబాబుని గెలిపిస్తారు. చంద్రబాబుని అడ్డం పెట్టి కొట్టు దోచుకుంటారు. చంద్రబాబు చదువు ప్రభుత్వానికి ఏం బాధ్యత, ప్రైవేట్ది బాధ్యత అని చెప్తాడు. మాత్రమే వీళ్ళ బాధ్యత. దోపిడీ రంగం, ఆక్వా రంగం. లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, అందరూ సాగులో ఉంటారు. ఇచ్చాపురం నుంచి తడదాకా ఉన్నటువంటి తీర ప్రాంతం మొత్తం కూడా ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నారో అందరూ కూడా రొయ్యలు, చేపల మీద ఆధారపడి బతుకుతున్నారు. చందాలు ఇస్తారు. రొయ్యలకి, చేపలకి పనికొచ్చేటువంటి పిల్లలు వాళ్ళే సప్లై చేస్తారు, వాళ్ళే పుట్టిస్తారు. మేత వాళ్ళే తయారు చేస్తారు. 2-3 లక్షల కోట్లు రైతుల దగ్గర ఈ 5 ఏళ్లలో దోచేస్తారు. సందడిగా ఉంటుందంటే చంద్రబాబు దగ్గర ఈ తంతు పెంచుతున్నారని చెప్తారు అంటాడు. ఇలా వాళ్ళు ఇలాగే చూద్దామయ్యా, వ్యాపార పరిశ్రమలు, వ్యాపారం అనేది మనం చేయలేం కదా. వదిలేరా, నన్ను కొట్టబాగంటే ఆడికి మరీ కొడుతున్నాడు, ఇక ఆగ్రా బాబు అని చెప్పని అట్టా ఇచ్చా ఉంటాడు. నారా చంద్రబాబు నాటిస్తున్నాయి. అది ఏ వ్యాపారం అన్నా కానీ, రైస్ మిల్లులు చూసుకోండి, కొనాల్సిందే మేము కొంటాం అంటాడు ఆయన. కనపడ్డు ఉన్నారు అంటారు. రైస్ చెల్లించాల్సినటువంటి బాకీలు చెల్లించాలంటే 10% 10% కమిషన్ అడ్వాన్స్గా తీసుకుంటున్నారు. పోతే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పంట రైతాంగానికైనా దరిద్రం పోదు. సావలేం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా పరిస్థితి ఇట్లా ఉందంటే రేపు 15వ తారీఖు వస్తున్నాడు ఆయన. రొయ్యలు, చేపల దోచుకుంటున్నారు, రేపు రాబోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీ సమస్యలను చెప్పమని చెప్పని మీ అందరినీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు మోసపోతే, గొడవపోతే 40 సంవత్సరాల ఆక్వా పరిశ్రమ చరిత్రలో రొయ్యలు మోసపోయి
మొదటిసారి రోడ్డు ఎక్కినటువంటి సందర్భం ఈ రోజున చూస్తూ ఉన్నాం. భీమవరంలో ఉండి బైపాస్లో రైతులందరితోటి ఇంటరాక్షను, రైతులను కలిసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమానికి మరి ఆయన మొన్న చెప్పినటువంటిగానే 1వ తారీఖున వస్తానని చెప్పారు. మరి అదే 1వ తారీఖు దాకా గడువు ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం